నమ్మకంగా నీ కొరకు బ్రతికాడు. ప్రభు అనేకులు నీ రాజ్యం కొరకు సిద్ధపరిచాడు. తనంతులో తాను కష్టపడి అయా ఈ గ్రామంలో నీ సేవ చేశాడు. ప్రభు తన యాత్రను ముగించి వెళ్ళాడు. ప్రభు పిల్లల్ని, మా ప్రియ గ్రామస్తులను, బంధువులను దేవా రాజ్యానికి సిద్ధపడడానికి సహాయం చేయండి. మీరే తోడుగా ఉండండి. జరుగుతున్న కార్యక్రమాలు కూడా తోడుగా ఉండండి. కార్యక్రమాలన్నీ ఆశీర్వాదకరంగా జరిగినట్లు సహాయం చేయండి. ఏసునామమున అడుగుచున్నాము తండ్రి. రేయి పగలు వేచి ఉందును, స్తుతించి ఆరాధింతును. నా చింతలు మరచెదను రాజాని భవనమును. రేయి పగలు వేచి ఉందును. ప్రియులారా, ఇదిగో ఈ శరీరము దీన్ని క్షీణించిపోద్ది, ఇది క్షయమైపోద్ది. భూమి మీద మన గుడారాలన్నీ పాడైపోతాయి. కానీ దేవుని చేతి పని కాక ఆత్మ, బాహ్య పురుషుడు, ఆత్మ పురుషుడు అన్నాడు. అనగా మనలో ఆత్మ ఉంది. ఆ ఆత్మకు చావు లేదు. ఆ ఆత్మను అయితే నిత్య జీవము, ఆ ఆత్మ లేకపోతే నిత్య నరకం అనేది ఇస్తాడు. భూమి మీద ఇది సత్యం. సావుకుడి వీధుల్లో నేటి వరకు ఎవరికి తెలియదు. మోషే చనిపోయినప్పుడు 20 సంవత్సరములు 120 సంవత్సరములు ఈడగలవాడు. అతనికి దృష్టి మాంద్యం లేదు, అతని సత్తు తగ్గలేదు. ఇశ్రాయేలీలు మోయాబు దేశంలో మోషేను బట్టి 30 దినములు దుఃఖము సలపగా, మోషేను గూర్చి దుఃఖము సలిపిన దినములు సమాప్తములాయను. మోషే తన చేతులను నూను కుమారుడైన యెహోషువ మీద ఉంచి యుండెను గనుక అతడు జ్ఞానాత్మ పూరుడాయను. కాబట్టి ఇశ్రాయేలీ అతని ఎదుట విని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు చేసి ఐగుప్తు దేశంలో ఫరోకును అతని సేవకులకు అందరికీ అతని దేశమంతటికి ఏ సూచన క్రియ మహత్కార్యములు చేయుటకు యెహోవా అతని పంపెను, వాటి విషయంలో ఆ బాహుబలము అంతటి విషయంలోను మోషే ఇశ్రాయేలు జనులందరి కన్నుల ఎదుటను కలుగజేసిన మహా భయంకరమైన కార్యముల విషయంలోను యెహోవా ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి ఒక ప్రవక్త ఇశ్రాయేలీయులలో ఇంతవరకు పుట్టలేదు. మంచిది. ఈ గ్రామాన్ని ప్రేమించి, ఈ ప్రజలను ప్రేమించి కరుణాకరణి ఒక ప్రవక్తగా ఈ గ్రామంలో ఏర్పాటు చేసుకున్నారు. దేవుడు తన ద్వారా, అంటే స్వార్థ అంటే ఇదేదో మతము కాదనమాట. దేవుని లేఖనాల్లో నరులారా తిరిగి రండి అని సెలవిచ్చాడు. ఎంత ఘనత వహించిన వాడైనా తిరిగి వెళ్ళిపోవాలి. కీర్తన గ్రంథం 90వ అధ్యాయంలో 1వ వచనంలో మరి బిడ్డలు ఎవరైనా ముందుకు వస్తే త్వరగా ఎవరికి బైబిల్ చదివేవారు చూడండి. 90వ కీర్తనలో 1వ వచనములు అంటారు, నరులారా తిరిగి రండి అని ప్రభు సెలవిస్తాడు. ప్రభు తరతరములకు నివాస స్థలం నీవే, భూమిని లోకమును పుట్టింపక మునుపు నీవే దేవుడవు, నీవు నరులను మంటికి మార్చుచున్నావు. నరులారా చూడండి, దేవుడు భూమి మీదకి మానవుని పంపించాడు. ఎవరైనా కావచ్చు, తిరిగి రండి అంటే రమ్మని పిలుస్తున్నాడు. మనని భూమి మీద పంపించి అదే 90 అధ్యాయంలో 10వ వచనములు అంటాడు, మన ఆయుష్ కాలము 70 సంవత్సరాలు. అధిక బలం అంటే మానవుడికి పీరియడ్ అంట 80, 70. ఇంకొకవేళ జీవిస్తే ఆయాసం దుఃఖంతో జీవిస్తాడంట. కానీ మానవుని పీరియడ్ 80. తిరిగి వెళ్ళిపోవాలి అంటే ఎక్కడుండి వచ్చామో అక్కడికి వెళ్ళాలి. అలాగే ఈ మధ్యలో దేవుడు కూడా చక్కగా మానవుడు ఎలా జీవించాలి దాన్ని సువార్త అన్నాడు. మానవుడు అంటే ఈ మానవుడు ఏంటంటే ఈ లోకం కోసమే బ్రతుకుతున్నాడు, ఈ జీవితం కోసమే బ్రతుకుతున్నాడు. అంటే మానవుడు ఏంటంటే ఆ దేవుడు ఒక మాట అన్నాడు, నీ ధనం ఎక్కడుండును, నీ మనస్సు ఎక్కడ ఉంటుంది అన్న. అలాగే నీవు ఈ లోకంలో ఉన్న వాటి
పరవాసిని జగమన ప్రభు ప్రభువా ఏం తిరుగుతారులే, బాగోలేదు ఏం కాదు చక్క తెచ్చి అలా వచ్చేసి పని పెట్టి అలా వచ్చేసి పెట్టండి. దారి బాగోలేదు, కష్టం కదా. మార్చుకున్నారు ఏమన్నా, ఒక్కరితోనే మోపించారా? మార్పు లేదా? ఇది మారాలి, వేయాలి కదా, నొప్పులు ఆడతాయి. పోయినా లేకపోతే నేను మారాలి, ఏమి కాదు. భుజాలు నొప్పులు నేను చూసుకోలే. తాళ్ళు కిందనాడు, ఈ కిందనాడు, ఈ కిందనాడు మెల్లిగా దించే, కొంచెం ఎదరసరాని ఇరుపు కొంతమంది దిగాటి గొయ్యి గొయ్యి కావాలి సగమంది
అటే తీసుకోండి. ఒకరు దించండి, ఇద్దరు అయిపోవద్దు. ఒకసారి ఒకరు ఉండండి, ఒక మోకండి. ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే చూడండి. ఒకసారి తీయమండి. ఒకసారి చూడండి. ఆగమని బోరై మంచి మరి రాళ్ళు కానీ చూసారా? చూసేసి ఎక్కుతారు పైకి. సరే బట్టలు ఆనికి కానీ నాన్నగారు మంచిగా దేవుడి వినయండి వాసించారు పాట కూడా పోతాను నాకు వేది పోతా దావిటాలితాను ఎక్కడ వద్దేస్తాను ఇలా